ఎందుకంటే వారియర్స్ ఆఫ్ గాడ్స్ చాలా శక్తివంతులు. అయితే ఆ భారీ రాక్షస సైన్యం దాదాపు పూర్తిగా నాశనం కావడానికి చేరుకున్నప్పుడు యుద్ధభూమిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు తమ శత్రువులను వేగంగా ఓడిస్తున్న వారియర్స్ ఆఫ్ గాడ్స్ ఒక్కొక్కరుగా ఆగడం ప్రారంభించారు. అప్పుడే భూమి మీద నుంచి నల్లని శక్తి పొగలా పైకి ఎగసింది. యుద్ధ భూమిలో ఏదో భయంకరమైనది మేల్కొంటోంది. యుద్ధ భూమి లోతుల్లో నుంచి ఒక చీకటి శక్తి వెల్లగా మేల్కొంటోంది. పర్పల్ ఫ్లేమ్స్ నీడలలా వ్యాపిస్తూ ఒక భయంకరమైన శక్తి తిరిగి వస్తుందని ప్రకటించాయి. అప్పుడు యుద్ధ భూమి అంతటా ఒక స్వరం మార్మోగింది. షాడో మోనార్క్, లేచి రండి. అప్పుడే వారియర్స్ ఆఫ్ గాడ్స్ ఒక భయంకరమైన శక్తిని అనుభవించాడు. జిన్ వో, అది మోనార్క్ యొక్క డొమైన్. ఆ క్షణంలోనే యుద్ధ భూమి అంతా షాడో మోనార్క్ యొక్క చీకటి శక్తితో కప్పబడింది. సంగ్ జిన్వో, షాడో ఎక్స్ట్రాక్షన్. అప్పుడు యుద్ధభూమి చీకట్ల నుంచి అనేక షాడో సైనికులు మెల్లగా లేచారు. జిన్హు, అది షాడోస్ మోనార్క్ నా? చీకట్ల లోతుల్లో నుంచి షాడోల నిజమైన రాజు చివరకు యుద్ధభూమిలో ప్రత్యక్షమయ్యాడు. యుద్ధంలో పడిపోయిన ఆ రాక్షసులు నిజంగా మరణించలేదు. వారి రక్తం చీకటి మరియు నీడలతో కప్పబడి మళ్లీ మేల్కొంది. ఒక అమరమైన సైన్యం జన్మించింది. వారియర్స్ ఆఫ్ గాడ్స్ ఆశ్చర్యంతో వారి సంఖ్యలు అసాధారణంగా ఉన్నాయి. జిన్వు, నా శక్తి అతనితో పోల్చితే చాలా చిన్నది. ఇప్పుడు అనంతమైన షాడో సైన్యం షాడో మోనార్క్ ఆజ్ఞలో నిలబడి ఉంది. ఇప్పుడే యుద్ధంలో పడిపోయిన అన్ని రాక్షసులు సమాధి నుంచి మళ్లీ పిలవబడ్డారు. పునర్జన్మ పొందిన ఆ షాడోలు వారియర్స్ ఆఫ్ గాడ్స్ పై నేరుగా దాడి చేశారు. షాడో సైనికులు జీవించే చీకట్లలా కదిలారు. యుద్ధభూమి అంతా జారుతూ ముందుకు దూసుకెళ్లాడు. అంతులేని యుద్ధభూమిలో వెండి లెజియన్ మరియు షాడో సైన్యం ఘోరంగా ఢీకొన్నాయి. భూమి కంపించింది. గర్జించే పేలుళ్లు ఆకాశమంతా మార్మోగాయి. యుద్ధభూమి మధ్యలో షాడో మోనార్క్ స్వయంగా ముందుకు వచ్చి చీకటి శక్తిని పట్టుకున్నాడు. షాడో మృగాలు గర్జిస్తూ యుద్ధంలోకి దూసుకెళ్లాయి. వారి చీకటి శక్తి ముందుకు ఉప్పొంగి శత్రువులను మింగడానికి సిద్ధమైంది. షాడో మోనార్క్ లేశాడు. అతని ఖడ్గం చీకటి శక్తితో మండుతోంది. ఒకే దెబ్బతో యుద్ధభూమి వణికింది. వారియర్స్ ఆఫ్ గాడ్స్ దివ్య కోపంతో దాడి చేశారు. కానీ షాడో మోనార్క్ అప్రతిహత చీకటితో ప్రత్యుత్తరమిచ్చాడు. షాడో మోనార్క్ ఒక్క దెబ్బ కొట్టగానే వారియర్స్ ఆఫ్ గాడ్స్ కూడా నేలకూలిపోయారు. చీకటి లోతుల్లో నుంచి మోనార్క్ సైన్యం దాడి చేసింది. వారి యొక్క ఆజ్ఞ అన్నింటినీ మింగేయడం. మోనార్క్ శక్తి ముందు ఆకాశమే చీరిపోయింది. చీకటి పేలింది. యుద్ధభూమి వణికిపోయింది. ఇప్పుడే అతనికి అర్థం. Thanks for watching. Click bell icon for notifications. Subscribe for more videos.